brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ ప్రభుత్వ కులగణన రిపోర్టుపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎత్తేస్తే మైనార్టీల పేరు మీద బీజేపీ మోదీ గారు రిజర్వేషన్ కల్పించి ఇవాళ బీసీలను ఆదుకుంటున్నారు. కాబట్టి కేవలం ముస్లింల ప్రాపకం కోసం ఈరోజు రోల్ మోడల్ అన్నటువంటి రాహుల్ గాంధీని నడుతున్నాను. ఈ తెలంగాణలో ముస్లింలకు ఈ బీసీల యొక్క మరి పూర్తి వాటాలను అప్పనంగా అప్పచెప్పడానికే ఇది రోడ్ మోడల్ కాబోతుంది అడుగుతారు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఇదే పంతాన్ని అవలంబిస్తున్నారు. కర్ణాటకలో దాదాపు 90% పైగా ముస్లింలు బీసీ జాబితాలు చేర్చారు. ఇవాళ 12%లో 10% ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ముస్లిమ్స్ దే బిలాంగ్ టు బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్తున్నారు. అంటే దేనికోసం ఇవ్వాలి మీరు? ఆనాడు మండల్ కమిషన్ రెండే తెగలను ముస్లిమ్స్ చెప్తే మీరు అన్ని కులాలు ఒక 2% అందులో ఓసీలు అంటారు, ముస్లిం ఓసీలు, మిగతా 10% మొత్తం వాళ్ళ బీసీ ముస్లిమ్స్ అని. ఈ రకంగా కేవలం ముస్లింల యొక్క ఓటు బ్యాంకు ప్రాపకం కోసం చేస్తున్నటువంటి కుట్రలే తప్పితే బీసీల పట్ల ఏమాత్రం కూడా ప్రేమ లేదని, బీసీని అనగదొక్కడమే మీ ఎజెండా. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ నెహ్రూ కుటుంబ ఎజెండా. అందులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పావుగా మారి బీసీలను అణచివేసే కార్యక్రమం తప్పితే ఇతరత్ర కాదని చెప్పి హెచ్చరిస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వాళ్ళ బీసీలకు అండగా నిలబడి న్యాయం చేస్తుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి రాహుల్ గాంధీ గారు మీరేమన్నారు? తెలంగాణ వారు ఉపన్యాసంలో 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని చెప్పినారు. 90% ఉన్నటువంటి జితనా ఆబాదీ ఉత్తన ఇస్తా అని చెప్పిన మీరు 90% ఉన్న జనాభాకు మరి మీ ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వరు? బీసీని ముఖ్యమంత్రి, ఎస్సీని ముఖ్యమంత్రిని చేయరు. మీరు నామినేట్ చేసిన పదవులు ఎంతమందికి ఇచ్చారు బీసీలకు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు ఈ కాంట్రాక్టులు కానీ నామినేటెడ్ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానీ మంత్రి పదవులు జనాభా ప్రాతిపదిక అంటే 50% అంటే ఎంతమంది మంత్రులు బీసీలు? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు నోరు విప్పాలి. పదవుల కోసం మీరు బీసీల ప్రయోజనాలు మీ యొక్క పార్టీ ప్రభుత్వం దెబ్బతీస్తే బీసీలు తిరగబడతారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. బీసీలో ఉన్నటువంటి సంఖ్య కంటే తగ్గించింది, కుదించేశారు అంటున్నారు. ఏ ప్రాతిపదిక మీద మీరు చెప్పగలుగుతారు? ఎందుకంటే 2011 తర్వాత ఇప్పటివరకు దేశంలో జనాభా లెక్కల సేకరణ జరగలేదు. ఆ తర్వాత కేసీఆర్ గారు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేశారు, అది కూడా అధికారికంగా లేదు. అలాంటప్పుడు ఉన్న జనాభాని తక్కువ చూపించారని ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ ఆధారంగా? ఒకవేళ కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే కనుక ప్రాతిపదిక అనుకుంటే అది ఒకరోజు